మా నాన్నగారిని 2023లో జ్వరం వచ్చింది, కొద్దిగా సర్ది లేచింది అని చెప్పి ఐకాన్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాతకి శ్వాస ఆడట్లేదని చెప్పి ఐసీలో వేసారు. ఐసీలో వేసిన తర్వాత 3 రోజుల తర్వాత మీ నాన్నకు డయాలసిస్ చేయాలి, శ్వాస బాగా ఆడట్లేదు అని చెప్పి ఐసీ నుంచి డయాలసిస్ చేస్తామని చెప్పి డయాలసిస్ చేసారు. డయాలసిస్ చేసిన తర్వాతకి అట్నే కంటిన్యూగా ఒక 8 రోజుల దాకా అట్లనే పెట్టుకున్న తర్వాత లాస్ట్కి వచ్చాకే చనిపోయిందని చెప్పడం జరిగింది. మా నాన్న నేను తీసుకొచ్చినప్పుడు జ్వరం వచ్చిందని చెప్పి ఆటోలో తీసుకొని మా నాన్నని హాస్పిటల్ చేయడం జరిగింది. అట్లా చేంజ్ చేయించిన తర్వాత రోజు ఒక పూటకు వచ్చేసి 15,000 మందులు రాశారు రోజు. అట్లా రాయడం వలన నాకు 5 లక్షల బిల్లు రావడం జరిగింది. అట్లనే ఈరోజు డిఐఎంహెచ్ఓ సారు ఇట్లా తనిఖీ చేయడం జరిగిందని తెలిసి నాకు తెలియడం జరిగింది న్యూస్ ద్వారా. దానివల్ల నేను డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చి మా నాన్నకి ఇలా జరిగింది కాబట్టి నేను కూడా కంప్లైంట్ చేయడానికి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాతకి ఆ సారు వచ్చి ఇట్లా చేయడం వల్ల నేను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నాకేదో ఆశించాలని కాదు, నాకేదో రావాలని కాదు, మా నాన్నకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరగకుండా ఉండాలని ఉద్దేశంతో నేను ఈ కంప్లైంట్ చేయడం జరిగింది.